ఇటీవల మార్చ్ 28, 2025 రోజున సంభవించిన తీవ్ర భూకంపం ప్రభావిత దేశాలుగా మయన్మార్, థాయిలాండ్ని మనం చూస్తున్నాం. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభావిత దేశమైన మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ బ్రహ్మ. పోటీ పరీక్షల కోణంలో ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఆపరేషన్లపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ సద్భావన, ఇక్కడ యాగి తుఫాను ప్రభావిత దేశాలకు సహాయక చర్యల్లో భాగంగా. ఆపరేషన్ ఇంద్రావతి 2024 సంవత్సరం హైతీలో అంతర్గత ఘర్షణల పరిస్థితుల్లో ప్రారంభించబడిన ప్రత్యేక ఆపరేషన్ అజయ్ 2023 సంవత్సరం హమాస్ దాడుల కారణంగా ప్రభావితమైన ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కరుణ 2023 సంవత్సరం మోర్చా సైక్లోన్కి ఇంపాక్ట్ అయిన మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా. ఆపరేషన్ కావేరి 2023 సంవత్సరం ప్రభుత్వ పారామిలిటరీ మధ్య చెలరేగిన ఘర్షణ పరిస్థితుల్లో సూడాన్ దేశానికి సంబంధించి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ దోస్త్ 2023 సంవత్సరం భూకంప ప్రభావిత దేశాలైన తుర్కియే, సిరియా దేశాలకు సహాయక చర్యల్లో భాగంగా. ఆపరేషన్ గంగా 2022 సంవత్సరం రష్యా దాడి పరిస్థితుల్లో యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ దేవీ శక్తి 2021 సంవత్సరం తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ వందే భారత్, సముద్ర సేతు. ఈ 2 ఆపరేషన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే విదేశాల్లో కరోనా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ రాహత్ 2015 సంవత్సరం యమన్ దేశానికి సంబంధించి. ఆపరేషన్ మైత్రి 2015 సంవత్సరం నేపాల్లో భూకంప పరిస్థితుల సమయంలో సహాయక చర్యల్లో భాగంగా ప్రారంభించిన ఆపరేషన్. ఇలా పోటీ పరీక్షల కోణంలో వివిధ ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్సే కానివ్వండి, లేదా వివిధ దేశాలకు సహాయక చర్యల్లో భాగంగా ప్రారంభించిన ఆపరేషన్సే కానివ్వండి, తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి మనం రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.